హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ఈ గడిచిన దినములన్నీ ప్రత్యేకంగా ఈ 2024లో దేవాది దేవుడు ఉన్నతుడు పరిశుద్ధుడైన మన యేసయ్య ఈ గడిచిన 11 నెలలు కూడా దేవుడు తన కృపలో తన రెక్కల చాటున ప్రభు మనలందరినీ కాపాడినాడు. ఆమేన్. ఈ యొక్క సంవత్సరము చివరి నెల మొదటి ఆదివారపు ఆరాధనలో మనమందరం కలిసి ఇలాగ దేవుని స్తుతించే కృప దేవుడు మనకిచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? మనం ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంకి వెళ్దాం ప్రియులారా. హలో హలో. స్తోత్రం. మహాపరిశుద్ధుడా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవా, మా ప్రభు, మా యేసయ్యని పాసనదికి వస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభువా మా స్తుతుల మీద ఆసీనుల ఎందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాక్య భాగంకి వెళ్తుండగా ప్రభువా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నన్ను నీ శిలువ చెట్టును మరుగుపరుచుకోండి ప్రభు. పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడండి. ఎవరికి ఏ వాక్యం అయితే అవసరం ఉందో తండ్రి ఆ వాక్యంతో మీరు మాట్లాడి బలపరిచి తృప్తిపరిచి సరిచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. వినగలిగిన చెవిని గ్రహించి మనసును అనుగ్రహించని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా హల్లెలూయా. నవంబర్ 28 ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ జరుగుతుంది. థ్యాంక్స్ గివింగ్ అన్న చాలా పెద్ద పండుగ. నవంబర్ 28 మాత్రమే కాదు, అదొక ఒక సీజన్గా చేస్తారు. ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది థ్యాంక్స్ గివింగ్ అనేది. చాలా పెద్ద ఎత్తులో జరుగుతుంది థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ అనండి. థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? అంటే ఏంటి? మనకి అది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే మామూలుగా ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో దివాళీ ఆఫర్, దీపావళి ఆఫర్ అవన్నీ వస్తుంటాయి కదా. అంటే పండుగలు వస్తే పెద్ద పెద్ద పండుగలు వస్తాయి. అట్లా అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా పెద్ద ఒక బిజినెస్ పరంగా చూసినా లేకపోతే ఏ రకంగా చూసినా చాలా పెద్ద పండుగ. నవంబర్ ఎండింగ్లో స్టార్ట్ అయితే జనవరి 1 వరకు ఇంకా పండుగ సీజన్. థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది, తర్వాత క్రిస్మస్ ఉంటుంది, తర్వాత న్యూ ఇయర్ ఉంటుంది. సో ఈ నెల అంతా ఆల్మోస్ట్ అందరూ లీవ్లోనే ఉంటారు అనమాట. మొత్తం కళకళలాడిపోతుంటుంది దేశం అంతా. ఇది ఎందుకు ప్రారంభించారంటే దేవుడు చేసిన కార్యాలయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కుటుంబం అంతా చేరి, ఎక్కడున్న వాళ్ళందరూ ఏ పనులు చేసుకుంటారో అందరూ అన్ని పనులు వదిలేసుకొని అందరూ కుటుంబంగా చేరి, ఒక కుటుంబంగా అందరూ చేరి ఒక చోట చేరి దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి ఒక గొప్ప పండుగగా ఆచరిస్తారనమాట. ఇప్పుడు అది మొత్తం మారిపోయింది అర్థము. ఏదేదో చేస్తున్నారు ఇప్పుడు. ఆ పండుగలో టర్కీ ఎక్కువ తింటారు అనమాట. టర్కీ అంటే ఏమంటారు? చికెన్. టర్కీని ఏమంటారు? అదొక రకమైన కోడి. టర్కీ కోడి అండి. టర్కీ దేశం కోడి కాదు, పెద్దగా ఉంటుంది ఆ కోడి. దాన్ని చాలా ఎక్కువగా మొత్తం తందూరి మొత్తం కోడి తినేస్తారనమాట. దాన్ని ఫేమస్ చేసినారు కానీ దాని వెనకాల ఉన్న కారణాన్ని ఫేమస్ చేయలేదు. అక్కడ మీరు ఇప్పటికీ థ్యాంక్స్ గివింగ్ అని కొడితే ఆ కోడి కనిపిస్తుంది తప్ప దాని వెనకాల ఉన్న మెయిన్ కారణం కనపడదు. అంతే క్రిస్మస్ కూడా అంతే. క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత కనిపిస్తారు కానీ యేసు ప్రభు కనపడ్డు. అట్లా పండుగల్లో ఉన్న అర్థం మార్చేసింది. కాకపోతే చాలా అద్భుతమైన పండుగ థ్యాంక్స్ గివింగ్ అనేది. అది ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు కాబట్టి చాలా మంచి పండుగ. కాబట్టి మనం కూడా చేసుకుందాం పండుగ. ఏమని చెప్పండి గట్టిగా, మనం కూడా దాన్ని ధ్యానిద్దాం. థ్యాంక్స్ గివింగ్ అనేది ఎప్పటికైనా కానీ చాలా మంచి విషయం. కాబట్టి కొన్ని విషయాలు థ్యాంక్స్ గివింగ్ గురించి నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన పూర్వకంగా సిద్ధంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్స్ గివింగ్ అంటే గివింగ్ థ్యాంక్స్.
థ్యాంక్స్ చెప్పడమే థ్యాంక్స్ గివింగ్, అంతే కదా. థ్యాంక్స్కి మనము ఆత్మీయ అర్థంలో ఆత్మీయ పదాలతో చెప్పాలంటే థ్యాంక్స్ ఈజ్ నథింగ్ బట్ స్తుతి, ఆరాధన, పొగడ్డం, మహిమ, ఘనత, కొనియాడడం, థ్యాంక్స్ చెప్పడం. మన స్తోత్ర దిందలి స్తుతి హాడువే పాట కన్నడలో పాడతాం కదా, అదే పాట హిందీలో ఎట్లా పాడతారంటే ధన్యవాద్కే సాతని పాడతారు. థ్యాంక్స్ అంటే ధన్యవాద్ కదా. సో అంటే ధన్యవాదాలు దేవునికి చెప్పడం, దేవునికి కృతజ్ఞత పూర్వకంగా దేవునికి థ్యాంక్స్ చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం ఈ ఆదివారంలో మనము ఈ ప్రత్యేకంగా థ్యాంక్స్ గివింగ్ గురించి మనం ధ్యానం చేద్దాం. లాస్ట్ మెసేజ్ కూడా నాది ఆరాధన గురించి ఉంది, మీకు గుర్తుందా? గుర్తుంటే ఎవరైనా ఒక 2 మాటలు చెప్తారా? నిన్న రాత్రి ఏం తిన్నాము అదే గుర్తులేదంటారా? అప్పుడు ఫస్ట్ సర్వీస్లో చెప్పేసినాను, మొత్తం ఆన్సర్ నువ్వే చెప్పేసినావు, ఇంకా వేరే వాళ్ళ ఛాన్సెస్. మొత్తం 5 మార్క్స్ ఆన్సర్ చెప్పేసినాడు ఆయన. ఇంకెవరైనా చెప్తారా? సువాసన, మన ప్రార్థన మన ఆరాధన సువాసనగా చేరుతుంది. విశ్వాసం గురించి ఇంకా అంతేనా? సరే, చాలా అద్భుతమైన మాటలు మీరు మర్చిపోతే ఎట్లా? సరే, ఈరోజు కూడా మనం థ్యాంక్స్ గివింగ్ గురించి మాట్లాడదాం. థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందరూ కృతజ్ఞత చెల్లించడం మన ప్రాథమిక హక్కు కాదు, ప్రాథమిక ఏమంటుందని, మన ఫౌండేషనల్ చేయాల్సిన ఏమంటుందని, హక్కు కాదు, బాధ్యత. ఎగ్జాక్ట్లీ, మన ప్రాథమిక బాధ్యత క్రైస్తవునిగా. హల్లెలూయా. ఒక మాట గమనించండి, మన క్రైస్తవులకి మన ఒకసారి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మనకున్న ఒకటే పని ఏంటంటే, ఈ భూలోకంలో ఒకటే పని ఏంటంటే దేవునికి మహిమకరంగా జీవించడం. ఆమె చెప్పట్లేదు, దేవుని మహిమపరచడమే మన జీవిత ఆశయమై ఉండాలి. ఇంకా అది తప్ప మనకి వేరే పని లేదు, వేరే అవసరం లేదు. ఇంకా ఏం చేసినా కూడా వేస్టే. మరి ఏం చేసినా దేవుని మహిమ కోసం చేయాలి. ఒకసారి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మన బ్రతకంతగా దేవుని మహిమ కోసమే. ఎవరు ఆమెను చెప్పట్లేదండి, మీ మహిమ కోసం బతుకున్నారని కొమ్మ తీసి మీరు. ఒకవేళ ఏకభవిస్తే గట్టిగా ఆమెను చెప్పండి, లేదంటే గట్టిగా నో అని చెప్పేసేయండి, పర్లేదు. మనము జీవించేదంతా దేవుని మహిమ కోసమే. పౌలు భక్తుడు ఒక అడుగు ముందుకేసి ఏమంటాడంటే, మనం తినినను త్రాగినను దేవుని మహిమ కోసం చేయాలట. ఏమంట? తినిన కూడా త్రాగిన కూడా దేవుని మహిమ కోసమే. అంత డీప్ రూటెడ్గా ఉంటుంది దేవునికి మహిమ చెల్లించడం అనేది క్రైస్తవ జీవితంలో. మనం తిన్నా దేవుని కోసం అంటే, మళ్ళీ దాన్ని తప్పుగా తీసుకోవద్దండి. దేవుని మహిమ కోసం అంటే ఎంత తినాలో అంటే ఒక పూట కేజీ తినలేము అనుకోదు, అట్లా కాదు. మళ్ళీ దేవుని మహిమ కోసం తినడం అంటే ఎక్కువ తినడం కాదు, మహిమ పరుస్తూ తినాలని. ఓకేనా? దేవుని మహిమకరంగా తినాలంటే ఇట్లా కదా, చాలా మొత్తం మటన్ మండి వేసుకొని ప్లేట్లో సకల జీవరాశులు వేసుకొని తినే, పాకేవి ఎగిరేవి అన్నీ వేసుకొని ప్లేట్లో, అది కాదు దేవుని మహిమ అంటే. దేవుని మహిమకరంగా భోంచేయడం అంటే దేవుని మహిమపరుస్తూ భోంచేయడం అని. ఓకేనా? సో మనం తినినను త్రాగినను, మంచి బట్టలు వేసుకున్నాను, మంచి ఇండ్లు కట్టుకున్నాను, మంచి చదువు చదువుకున్నాను, అన్నీ కూడా దేవుని మహిమ కోసమే. హల్లెలూయా. నువ్వు మంచి చదువు చదివితే అది దేవుని కోసం మహిమగా వస్తేనే మంచి చదువుకు అర్థం, లేదంటే వ్యర్థం. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు మంచి ఇండ్లు కట్టుకున్నావు అనుకో, అది దేవునికి మహిమకి కనెక్ట్ అయితేనే మంచిది, లేదంటే వ్యర్థం. దేవునికి మహిమ లేకుండా ఏమి చేసినా వ్యర్థమే, దేవుని మహిమ కోసం ఏం చేసినా అర్థమే. దాంట్లో దానికి అర్థం వస్తుందండి. హల్లెలూయా. ఆమె చెప్పట్లేదు ఎవరు. ఎందుకు నీకు ఇంత సోకులు అవసరం నీకు అంటే కొంత తిడుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు ఇంత అవసరం నీకు, ఎందుకు ఇంత బడాయి, ఎంత అవసరం? దేవుని మహిమ కోసం. ఆమె చెప్పట్లేదు ఎవరు. కదా, ఈ వయసులో నీకు చదువులు అవసరమా, పిహెచ్డీలు అవసరమా, నీకు నీ ముఖాన్ని బైక్ అవసరమా, ఉండదు ఆడుకోలేవా? అప్పుడు చెప్పాలి గట్టిగా. ఏమి చెప్పట్లేదు ఎవరు. దేవుని మహిమ కోసము. హల్లెలూయా. ఉన్న ఇండ్లు సరిపోవట్లేదంటే, బాడీలు ఉంటూ అవి ఉంటే అయిపోయా. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, దానికోసం ఇండ్లు కట్టుకోవాలా. అప్పుడు మీరేమనాలి? దేవుని మహిమ కోసం. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పండి. నేను బాడీలు ఉంటున్నాను, దేవునికి మహిమ రాదు. కొత్త ఇంట్లో ఉంటే దేవునికి మహిమ వస్తుంది. 10 మందికి బాడీకి ఇస్తే ఇంకా మహిమ వస్తుంది. ఆమె చెప్పట్లేదు ఎవరు. మీరు ఏమి చేసినాను దేవునికి మహిమ వచ్చేలాగా చేయాలి. మన బ్రతకంత మహిమ కోసమే. మహిమ లేకుండా ఏమి చేసినా కూడా వ్యర్థమే, వేస్ట్ అన్ని. మంచి చదువుకోవాలి పిల్లలు. ఎందుకు చదువుకోవాలి? మహిమకరంగా జీవించాలి కాబట్టి. మంచి స్థానంలో ఉండే ఎందుకు ఉండాలి? వాడు గర్వంతో కొట్టుకోవడానికి కాదు, దేవుని మహిమగా పరచడానికి.
మన పిల్లలు టాప్ ప్లేసెస్లో ఉండాలి. ఎందుకు ఉండాలి? అక్కడి నుంచి దేవుని మహిమపరచాలి కాబట్టి. గట్టిగా ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. మన పిల్లలు ఐపీఎస్ అయిపోవాలి, ఐఏఎస్లు అయిపోవాలి, డీసీలు అయిపోవాలి. ఒక్కరు ఆమె అనట్లేదు గట్టిగా. హల్లెలూయా. మన మన యవనస్తులు కానీ మన చర్చిలో సీఈఓలు కంపెనీ సీఈఓలు అయిపోవాలి. ఆమెనంటారు అసలు గట్టిగా ఆమె అనాలి. నీకోసం చెప్పింది నేను. హల్లెలూయా. సీసీడ్లోకి వెళ్ళిపోవాలి అందరూ. డైరెక్టర్లు అయిపోవాలి. డైరెక్టర్ ఉన్నారు ఆల్రెడీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా సీసీడ్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు? నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడం కోసం కాదు. నిన్ను చూస్తున్నప్పుడు దేవుని మహిమపరచాలి. వీడేంద్రా ఈ ప్లేస్లో ఉండడం ఏంది? ఈయన వెనకాల ఎవరో ఉన్నారు. ఆమె చెప్పట్లేదు ఎవరు? ఈయన వెనకాల ఎవరో బలమైన శక్తి ఉంది. ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. సో మనం దేవుని మహిమ కోసం అన్ని చేయాలి. కీర్తన 107వ కీర్తన 2వ అధ్యాయము. త్వరగా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. సరేనండి, అది కొంచెం టైం పడుతుంది అక్కడికి వెళ్ళాలంటే. ముందుకు వెళ్ళిపోతాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టెప్ చెప్పండి. ఫస్ట్ స్టెప్ అనండి థ్యాంక్స్ గివింగ్. దేవునికి థ్యాంక్స్ చెప్పాలంటే మొదటి స్టెప్ ఏంటంటే, మొదటి అడుగు ఏంటంటే అసలు దేవుడు చేసిన కార్యాలను గుర్తించాలి. రికగ్నైజ్ అనండి గట్టిగా. రికగ్నైజ్, గుర్తించాలి, గుర్తుపట్టాలి. ఫస్ట్ అసలు దేవుడు చేసిన కార్యాలను గుర్తుపట్టాలి. గుర్తుపట్టినప్పుడే మనం దేవుని ఆరాధన చేయడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ గుర్తుపట్టాం. మనం ఇది దేవుని కార్యమని మనకి సరిగా తలకు దొరగా ఇది మనం చేసుకున్నామేమో అనిపిస్తుంది. ఇది నేను కష్టపడితే వచ్చిందేమో అనుకుంటాం. చాలా మటుకు మనమే వచ్చేస్తాం సీన్లోకి. దేవుడు చేసిన కార్యమని ఫస్ట్ మనం గుర్తించాలి. హల్లెలూయా. అలా గుర్తిస్తేనే దేవునికి మహిమ చెల్లించగలం. యేసుక్రీస్తు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసుక్రీస్తు ఏమన్నా అంటే ఏం కావాలని అడిగినాడు. ఏం కావాలి సార్? మమ్మల్ని చూస్తే అర్థం కదా మీకు. మాకేం కావాలి? స్వస్థత కావాలి. సరే, ఒక పని చేయండి, నేను మీకు స్వస్థత ఇస్తానని చెప్పలేదు. ఒక పని చేయండి, మీరు ఇట్లా నడుచుకుంటూ అక్కడ ఊరి బయట ఉన్నారు వాళ్ళు. పోయి చర్చికి పోయి అక్కడ పాస్టర్ దగ్గర రిపోర్ట్ ఇచ్చి వచ్చేయండి అన్నాడు. పాస్టర్ దగ్గర రిపోర్ట్ ఇవ్వాలా? మేము వచ్చింది దేనికోసం? అసలు మేము సిటీలో పోతేనే తంతర పట్టుకొని మమ్మల్ని. సరే అంటే వాళ్ళు కుష్ఠరోగులు కదా, బయట ఉండాలి, ఊరు లోపల రాకూడదు. సరే అని వాళ్ళు 10 మంది బయలుదేరినారు. 10 మంది బయలుదేరితే 10 మందికి స్వస్థత కలిగింది. 10 మందికి స్వస్థత కలిగింది. 10 మంది స్వస్థత చూసుకున్నారు, బాడీ మారిపోయిందని. కానీ ఒక్కడు మాత్రం గుర్తించాడు. ఏం గుర్తించాడు? ఇది చేసింది యేసుక్రీస్తు, ఇది చేసింది యేసుక్రీస్తు మాత్రమే అని తిరిగి పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 10 మందిలో ఒక్కనికి మాత్రం తట్టిందండి అంతే. 10 మందికి స్వస్థత కలిగింది. ఒక్కడు మాత్రం గుర్తించినాడు. ఏం గుర్తించినాడు? స్వస్థత అయిందని కాదు, స్వస్థత చేసిన అని గుర్తించాడు. ఆమేన్. అందుకే వెంటనే యేసుక్రీస్తు దగ్గర వెళ్ళిపోయినాడు. యేసుక్రీస్తు అడిగిన మొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? వాళ్ళకు కూడా స్వస్థత కలగలేదా అని అడుగుతాడు. మొత్తం అందరు కలిగింది కదా, వాళ్ళెక్కడ? అంటే 10 మందిలో ఒకరు మాత్రమే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నాడు అని చెప్తున్నాను. ఒకరు మాత్రమే గుర్తించినారు, ఒకరు మాత్రమే దాన్ని గుర్తించినారు, ఒక్కడు మాత్రమే యేసుక్రీస్తు వైపు తిరిగి వచ్చినారు. ఆమేన్. ఆ ఒక్కరు మనమై ఉండాలి. ఈ బల్లార్లో ఆ ఒక్క సంఘం మన సంఘమై ఉండాలి. హల్లెలూయా. క్రీస్తును గుర్తించే సంఘం. ప్రతి కార్యంలో క్రీస్తును గుర్తించాలి, ప్రతి అద్భుతంలో యేసును గుర్తించాలి. హల్లెలూయా. ఈరోజు మనం బాగున్నామంటే కేవలం యేసుక్రీస్తు కృప మాత్రమే. మన ఆరోగ్యం కాదు, మన శక్తి కాదు, మన సామర్థ్యత కాదు, మన ఐశ్వర్యం కాదు, మన ధనము కాదు, మన ఘనత కాదు, కేవలం యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. సకల మహిమ ఘనతలు ఆయనకు మాత్రమే. హల్లెలూయా. నాకు మొన్న రవిముని గారు బళ్ళారికి వచ్చినారు కదా, 3 రోజులు మెసేజ్ చెప్తున్నప్పుడు మెసేజ్ ముందు ప్రేయర్ చేసేవాడు. ఆ ప్రేయర్లో ఒక్క మాట చాలా ఇష్టమైందండి నాకు. 3 రోజులు ఆ మాట చేసినాడు. ఆ మాట వింటున్నప్పుడు అట్లా ఏమంటారు దాన్ని, ఫుల్ చెప్పాక రావట్లేదు. అని ఏమన్నాడంటే, దేవరే నిన్న మహిమేల్లి కై హాకల్లా, ఆయన మహిమలో నేను చేయలేకపోయలేదు. మొత్తం మహిమ నీకే, మొత్తం మహిమ నీకే. నీకు రావాల్సిన మహిమలో ఏ ఒక్కటి దాన్ని కూడా చేయలేకపోలేదు. మొత్తం నీకే రావాలి. కొట్టండి గట్టిగా. హల్లెలూయా.
అది చెప్తున్నప్పుడు, ఆ మాట చెప్తున్నప్పుడు బాబా ఏముందిరా మాట అనుకున్నాను. నిన్న మహిమ వెళ్ళి కై హాకల్లా. ఆమేన్. అంటే నీకు కలిగినది ఏదైనా సరే దాంట్లో ఒక్కటి కూడా నీ శక్తి వల్ల రాలేదని చెప్పేయాలి గట్టిగా. ఇది నా వల్ల కాదంతే, ఇది కేవలము యేసుక్రీస్తు మాత్రమే, కేవలము దేవుడు మాత్రమే చేసింది. ఆయన మహిమను ఎవరితో పంచుకోడు. ఆయన చాలా రోషము కలిగిన దేవుడు. మొత్తం మహిమ ఆయనకే రావాలి. కొంచెం ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేస్తే మొత్తం వాళ్ళు ఆశ్రదించుకోపో అంటాడు, అంతే, వదిలేస్తాడు. ఇక నీకు వాడే కావాలి కదా, పో వెళ్ళిపో, ఇంకోసారి నా దగ్గర రావద్దు అంటాడు. ఆమె చెప్పండి గట్టిగా, వస్తే మొత్తం నా దగ్గరికి రా. నాకు చేత కదా అనుకున్నావు ఏంది, మొత్తం నాకే రావాలి. హల్లెలూయా. మైక్ ఇస్తే గంట సేపు నా గురించే చెప్పాలి. ఆమె చెప్పట్లేదు ఎవరు, మొత్తం నా పేరు ఎత్తాలి నువ్వు. మా సార్ వచ్చినాడు, మా సార్ సాయం చేసినాడు, వాళ్ళు సాయం చేసినాడు, మా బాస్ లేదు ఎవరు లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను. అందుకే అబ్రాహాం అంటాడు, ఈరోజు నేను నీ కానుక తీసుకుంటే, ఈరోజు నేను నీ గిఫ్ట్ తీసుకుంటే, రేపు ఒకరోజు వచ్చి అంటావు నేను ఆశీర్వదించింది నేనంటావు, నాకు ఆ పేరు అవసరం లేదు. ఈరోజు నాకు డబ్బులు లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, మొత్తం మహిమ దేవునికే రావాలి. దేవుడే పైకి తీసుకొస్తాడు, దేవుడే పైకి తీసుకొస్తాడు. నేను ఎవడు కాలు మొక్కను, కొట్టండి గట్టిగా, నేను ఎవడి కాలు మొక్కేది లేదు, ఎవడి పాదాల మీద పడేది లేదు, ఎవడికి ఆరాధన చేసేది లేదు. మొత్తం 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 మహిమ దేవునికే. హల్లెలూయా. ఆమేన్. ఆయనకు తప్ప వేరే ఏ మనిషికి మహిమ లేదంతే. ఆమేన్. ప్రభువా, నా ఊపిరినంత వరకు, నా గుండె కొట్టుకున్న ప్రతిసారి నీ పేరు కోసమే కొట్టుకుంటుంది, మొత్తం నీ మహిమ కోసమే ప్రభువా. నా కుటుంబం ఉన్నది నీ మహిమ కోసమే, నా సంఘం ఉన్నది నీ మహిమ కోసమే. నేను పేరు చేయాలని కాదు, నా సంఘం పేరు చేయాలని కాదు, కేవలము యేసు క్రీస్తు మాత్రమే, ద కింగ్ ఆఫ్ ఆల్ ద కింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. టైం పడుతుంది, త్వరగా వెళ్ళిపోవాలి. మొదట ఏం చేయాలి, గుర్తించాలనండి, గుర్తించాలి. రెండో మాట గమనించండి. ఈ మాట ఎవరు దీని గురించి ఆలోచించాడు, ఒకసారి ఆలోచించేయండి. నువ్వు గుర్తించిన ఆ అద్భుతాన్ని గౌరవించాలి. రెస్పెక్ట్ అనండి, గౌరవించాలి. ఎందుకో తెలుసా, నీ ఆశీర్వాదం నీదే. దేవుడు నీకు 1,00,000 రూపాయలు సాయం చేస్తే ఆ ఆశీర్వాదం నీదే. నువ్వు లేచి 1,00,000 రూపాయలు దేవుడు నాకు సాయం చేసినాడు అనుకో, ఇంకొకటి లేచి నాకు దేవుడు 1,00,00,000 రూపాయలు సాయం చేసినాడు అనుకో, నువ్వు తగ్గిపోకూడదు. నీ ఆశీర్వాదం నీదే. వాడు 1,00,00,000 రూపాయలు ఇస్తే ఏమైనా 10ని 1,00,00,000 ఇవ్వని 10 ఇవ్వని ఏమైనా చేసుకోరు. నా ఆశీర్వాదం నాకు చాలా ప్రత్యేకమైనది. ఆమె చెప్పట్లేదు ఎవరు, నా ఆశీర్వాదం నాకు ప్రత్యేకమైనది. ఎవరో ఏదైనా నీకంటే గట్టిగా చెప్పినారు, గొప్పగా చెప్పినారు కాబట్టి నీ ఆశీర్వాదం తక్కువ చేసుకోవద్దు. డోంట్ డిస్రెస్పెక్ట్ యువర్ బ్లెస్సింగ్. దేవుడు చేసింది నీకే గొప్పది, అదంతే, నీకే గొప్పది అది. దట్ ఈస్ యువర్ పర్సనల్ బ్లెస్సింగ్. అది ఎవడు కూడా దొంగలించడానికి అవకాశం ఇవ్వద్దు. ఒక క్వశ్చన్ అడుగుతాను. సముద్రంలో ఇంతవరకు ఇక్కడి నుంచి అక్కడి వరకు దాటిన మనుషులే లేరా? ఉన్నారా లేదండి? సముద్రం దాటిన వాళ్ళు ఉన్నారా లేదా? దేశాలు దాటిన వాళ్ళు ఉన్నారా లేదా? సముద్రాలు దాటిన వాళ్ళు ఉన్నారా లేదండి? ఇప్పటికీ దాటుతున్నారు. కానీ మోషే దాటింది ఎందుకు అద్భుతం అయిపోయింది? అందరూ స్టీమర్లో షిప్లో దాటుతూ ఉంటే మోషే మాత్రం నడుచుకుంటూ దాటేశాడు. గట్టిగా ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. ఆమె చెప్పట్లేదు ఎవరు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈ మధ్యలో ఎవరు కూల్చట్లేదా? ప్రపంచంలో ఎవరు కూల్చలేదా? పెద్ద పెద్ద గోడల్ని కూల్చినారా లేదండి? పెద్ద పెద్ద ప్రాకారాలను కూల్చినారా లేదా? బుల్డోజర్లు వచ్చి కూల్చేసినాయి. కానీ ఎరికో గోడలు కూల్చినప్పుడు ఎందుకు దేవుని మహిమ వచ్చింది? అందరూ బుల్డోజర్లు వాడితే వీరి దేవుని స్తుతి ఘనత మహిమలు వాడినారు. గట్టిగా ఆమె చెప్పట్లేదు. ఇప్పుడు గట్టిగా ఇవ్వబడినాడు. ఈ ప్రపంచంలో ఎవరు ఇండ్లు కట్టుకోవట్లేదా? ఆమె చెప్పట్లేదు ఎవరు. కానీ నువ్వు కట్టుకుంటున్న ఎందుకు గొప్ప? అందరు డబ్బు నుండి కట్టుకుంటున్నారు, కానీ నాకు మాత్రం దేవుని కృప బట్టి కట్టేసుకుంటున్నా. గట్టిగా కొట్. హల్లెలూయా. ఆమేన్. నీ ఆశీర్వాదం నీ గొప్ప, అంతే. దాన్ని ఎవడు డిస్రెస్పెక్ట్ చేయకూడదు. ఆమేన్. లాస్ట్ నువ్వు డిస్రెస్పెక్ట్ చేయకూడదు. ఆమేన్. ఇప్పుడు కొంతమంది సాక్ష్యం చెప్తారు, దేవుడు నన్ను ఆశీర్వదించి నా శాలరీ 20 నుంచి దేవుడు 30 చేసినాడు అని కన్నీటితో సాక్ష్యం చెప్తున్నాడు. పక్కన ఎవడో లేచి నాకు 1,00,000 రూపాయలు శాలరీ వచ్చిందంటే వెంటనే నువ్వు కృంగిపోకూడదు. వాడు దేవుడు చేస్తున్నాడు, సరే వదిలే, నీకు స్పెషల్ అంతే, నీకు స్పెషల్ అంతే. ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. సాతాను కూడా వచ్చి ఏం చేస్తాడంటే దాన్ని దొంగలించేలాగా చేస్తాడు, దానికంటే గొప్ప సాక్ష్యం చూపించేలాగా చేస్తాడు, దానికంటే మంచోళ్ళు చూపించేలాగా చేస్తాడు. నువ్వు ఒకటి కొంటే దానికంటే డబల్ కొన్నోడు చూపిస్తాడు. నువ్వేం చేయాలంటే వాడు డబల్ అన్న కొన్ని, ట్రిపుల్ అన్న కొన్ని, నా సాక్ష్యం నాదే, నాకు తెలుసు నేను ఎవరో, నాకు తెలుసు నా జర్నీ ఏంటో, నేను ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలుసు, నేను ఎక్కడ. ఆమేన్. నేను ఈ రోజు ఇక్కడ నిలబడినానంటే నాకు తెలుసు, ఐ నో. నేను ఇంత దూరం వచ్చినానంటే కేవలం దేవుని కృప వల్ల మాత్రమే. నువ్వు దాన్ని తగ్గించలేవు. ఆమేన్. సో మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి మనము దాన్ని అగౌరవపరుస్తాం.
దాన్ని తక్కువగా చూసుకుంటాం, మనమే తక్కువ చేస్తాం. సాతాను గడికి అదే కావాలి, దేవుడు చేసిన కార్యాన్ని తక్కువ చేయడమే కావాలి వాడికి. ఎందుకంటే తక్కువ చేసిన వెంటనే స్తుతి చేయడం ఆపేస్తావు, ఆరాధన చేయడం ఆపేస్తావు, ఇక బాధ వచ్చేస్తుంది, కుళ్ళు వచ్చేస్తుంది, కన్నీరు వచ్చేస్తుంది, ఇక అరే ఏమి ఇట్లా అయిపోయింది కదా అనిపిస్తుంది. ఆమేన్. నేనేమంటున్నానంటే దేవునికి సెకండ్ హ్యాండ్ బైక్ ఇచ్చినా కూడా దాంట్లో నువ్వు చాలా గర్వపడాలి, గర్వపడంతే. ఎందుకంటే ఒక రోజు నీకు బైక్ కూడా లేదు, మరి ఎవరికో దేవుడు మంచి బైక్ ఇచ్చినాడు అంటే దాని గురించి సరే ఆనందపడి ఏమైనా చేయి, కాకపోతే నిన్ను నువ్వు డిస్రెస్పెక్ట్ చేసుకోవద్దు, నిన్ను అగౌరవపరచుకోవద్దు. నీకున్నది చిన్న ఇండ్లు అయినే, ఆ చిన్న ఇండ్లు కట్టుకోవడానికి దేవుడు ఎంత సహాయం చేశాడు. వేరే వాళ్ళు బంగ్లాలు కట్టుకున్నారు కరెక్టే, వేరే వాళ్ళు పెద్ద పెద్ద షిప్లో బయలుదేరినారు కరెక్టే, వేరే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు కరెక్టే, కానీ వాళ్ళు చేసిన దానికి నువ్వు చేసిన తేడా ఏంటంటే నీకు తెలుసు కృప లేకపోతే ఇంత దూరం వచ్చేవాడినే కాదు. వాళ్ళు డబ్బులతో కట్టుకున్నారు, నేను ఒక కృపతో కట్టుకున్నాను. ఆమేన్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ బ్లెస్సింగ్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ బ్లెస్సింగ్స్. దాన్ని ఎవడు కూడా తగ్గించడానికి అవకాశం ఇవ్వద్దు, ఎవడు కూడా. లాస్ట్కి నువ్వు కూడా తగ్గించుకోకూడదు. దేవుడు చేశారంటే గొప్పగా చెప్పుకో, ఘనతగా చెప్పుకో. ఆమేన్. ఒకసారి కొంతమంది చిన్న చిన్న మొబైల్ కొనడం చూసి ఆనందపడిపోతూ ఉంటారు, మనకి చాలా చీప్ అనిపిస్తుంది. ఆ మొబైల్ కూడా సగం చెప్పలేదు, వారికి తెలుసు అదేంటో, వారికి తెలుసు అంతే. ఆమేన్. మీకు విషయం తెలుసా, కొంతమంది ఈరోజు లేచి నిలబడడానికి దేవుని ఆరాధన చేస్తున్నారంటే వాళ్ళకి తెలుసు ఒక 3-4 నెలలు మంచం మీద పడిపోయి ఒక్కసారిగా లేచి ఒక అడుగు వేయడానికే కష్టపడుతున్నారు. ప్రతి అడుగులో దేవుని స్తుతిస్తారు వాళ్ళు. నువ్వు పరిగెత్తిపోతున్నావు, కానీ పరిగెత్తిపోయామని చూసి నీ అడుగును తక్కువ అంచనా వేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, ఎస్, ఆమేన్. పరిగెత్తాడు ఏమైనా చేసుకొని, వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్ కానీ వాడు ఏమైనా కానీ నీ ప్రతి అడుగు ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినావో నీకు తెలుసు. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్, రికగ్నైజ్, రెస్పెక్ట్. అనుకున్న చాలామందికి ఇదే సమస్య అండి, చాలామందికి ఇదే సమస్య. ఎందుకంటే దేవుడు వాళ్ళకి చేసిన కార్యాలని రెస్పెక్ట్ చేయట్లేదు. చెప్పండి, రెస్పెక్ట్ అనండి గట్టిగా. ఒకసారి ఆలోచించండి, మీరు ఎంత తక్కువ, ఎంత హీనంగా చూసారు దేవుని ఆశీర్వాదాలు. మీరు ఒకరోజు సరే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఒక 5 సంవత్సరాల క్రితము మీరు దేనికోసం అయితే కన్నీరు పెట్టి ప్రార్థన చేసినారు, ఈరోజు దాన్ని మీరు లెక్క కూడా చేయట్లేదు. అవునా? 5 సంవత్సరాల క్రితం కన్నీరు పెట్టి దేనికోసం అయితే ప్రార్థన చేసినారు, దేవుడు దానికి ఇచ్చేసారు, అది మీకు అలవాటు అయిపోయింది. వీ హ్యావ్ డిస్రెస్పెక్టెడ్ వాట్ గాడ్ హెస్ గివెన్ us. ఇంకొకసారి దేవునికి రెస్పెక్ట్ అంటే ఎప్పుడు కూడా దాన్ని తక్కువ చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. అర్థమవుతుందని చెప్పేది, దేవుడు అయితే మాట్లాడుతున్నాడా? ఎస్, గట్టిగా ఏమని చెప్పండి. ఫస్ట్ ఏంటి? రికగ్నైజ్. సెకండ్ ఏంటి? రెస్పెక్ట్. మూడవది చాలా ప్రాముఖ్యమైన విషయం, యూ హ్యావ్ టు రిజాయిస్ అండ్ రిజాయిస్ పబ్లిక్లీ. చెప్పండి, రిజాయిస్ అనండి. ఆనందించాలి. ఎలా ఆనందించాలి? అనేకుల మధ్యలో ఆనందించాలి. మెయిన్ ఈ వాక్యానికి మెయిన్ బేస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది కానీ వ్యక్తిగత ఆరాధన ఉండదు. గమనించండి ఒకసారి. వ్యక్తిగత ప్రార్థన చేసుకో, మంచిది. ఆరాధన వ్యక్తిగత చేసుకుంటే అంత పవర్ ఉండదు. నువ్వు ఆరాధన స్తుతి చేసినప్పుడు 10 మందికి వినపడాలి. ఆమె చెప్పట్లేదు. మనం అసలు దేవుని పొగిడేదే దేనికోసము? 10 మంది వినాలి. నువ్వు ఒకడే కూర్చొని దేవుని పొగిడితే, రూమ్లో కూర్చొని పొగిడితే పొగుడు మంచిదే, నీ రిలేషన్షిప్ బాగుంటుంది దేవునితో, మంచిదే. కాకపోతే అది నేను దేవుని దగ్గర ఇంకా దగ్గర చేస్తుంది, మంచిదే. కాకపోతే అది యాక్చువల్లీ అంత పవర్ఫుల్ కాదు. ఎప్పుడైతే అనేకుల మధ్యలో భక్తుల సమాజంలో నీ నామను పైకెత్తుతును ప్రభువా అంటాడు దావీదు. ఎక్కడెక్కడంట? భక్తుల సమాజములో అందరి మధ్యలో నీ నామాన్ని పైకెత్తుతాను, దేశముల మధ్యలో నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఆమె చెప్పట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోతారండి, ఎమ్మెల్యే దగ్గర ఏదో పని కావాలని పోతారు. అప్పుడు మీరేం చేయాలి? ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గర పోతే ఏం చేయాలి? చెప్పండి, చెప్పట్లేదు మీరు. పోతేనే కాకపట్టాలి, చెప్పాలి, వాళ్ళ గురించి 2 మాటలు పొగడాలి. అవునా కదా? చెప్పాలి. తప్ప నేను చెప్పింది కరెక్ట్ కదా? కరెక్ట్ కదా? మరి పలకట్లేదు, వాళ్ళకి తెలియదంట బా అన్న. ఎమ్మెల్యే దగ్గర పోతే ఎవరిదాన్ని పెద్దల దగ్గర ఫస్ట్ ఏం చేయాలి? పొగడాలి వాళ్ళని. పొగడకుండా ఊరికి అడిగితే ఇచ్చలేదు వాళ్ళు.
నువ్వు ఒకడే పోయి ఎవరు లేనో పొగిడితే వాడు పడుచుకోడు. పోతున్నప్పుడు ఒక గుంపు వేసుకొని పోయి ఎట్లా ఒక గుంపు వేసుకొని పోయి అందరి ముందు పొగిడితే ఆయన ఏం చేస్తాడు? అప్పుడు పొంగిపోతాడు. ఏం కావాలి నీకు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏం బేక్ నీకు? అది ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అట్లుంటే చెప్పండి, ఆ మనిషి అయిన మట్టిని సృష్టించిన దేవుడు ఎలా ఉండాలి చెప్పండి? ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. దేవుని మహిమపరిస్తే, దేవుని గణపరిస్తే అందరూ వినబడేలాగా ఆనందించాలి, అందరూ వినబడేలాగా గణపరచాలి. గట్టిగా ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. దేవుడిని పైకి తీసుకొస్తే అందరూ వినబడేలాగా గట్టిగా చెప్పాలి, గొంతెత్తి చెప్పాలి, అందరి ముందు దేవుని గణపరచాలి. నేను ఎక్కడో ఉన్నాను కానీ ఈరోజు దేవుడు నన్ను గణపరిచాడు. నేను చిన్నవాడిగా ఉంటుంది, ఇప్పుడు ముసలివాడైనాను, ఇంతవరకు నీతిమంతులు భిక్షమెత్తుట నేను చూడలేదంటాడండి. దేశముల మధ్యలో రెఫరెన్స్ చాలా ఉన్నాయి. నేను ఒక రెండు చెప్తాను, రాసుకోండి, బాగుంటుంది, త్వరగా రాసుకోండి. కీర్తనలు 96వ అధ్యాయం 2-3 వచనాలు త్వరగా చదవాలి. కీర్తనలు 96వ అధ్యాయం 2-3 వచనాలు. ఈలోగా ఇంకొకరు కీర్తనలు 35వ అధ్యాయం 18వ వచనం త్వరగా చదవాలి గట్టిగా, కన్నడలో కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. అమంగ్ ది హాట్, అది ఆల్ పీపుల్. ఎస్, కన్నడలో తెలుగులో ఎవరన్నా త్వరగమ్మా. ఏం చదువుతున్నావు? 96:2-3. నెక్స్ట్ చదువు. ಜನಾಂಗಗಳಲ್ಲಿ అదే ఏం చేయాలంటే ప్రసిద్ధి పరిసిరి. హల్లెలూయా. ఎవరి మధ్యలో? ఆరాధన చేస్తే అందరి ముందు చేయాలి, స్తుతి చేస్తే అందరి ముందు చేయాలి, యేసయ్యను పొగిడితే అందరికి వినబడేలాగా పొగడాలి. హల్లెలూయా. ఆయనను మహిమపరిస్తే అందరూ నోరెళ్ళబెట్టించేలాగా మహిమపరచాలి. ఆమె చెప్పట్లేదు ఎవరు? కీర్తనలు 35:18. గ్రేట్ అసెంబ్లీ. ఎస్, మెనీ పీపుల్. ఒకసారి కన్నడ తెలుగు. బైబిల్ తిరగట్లేదా ఇందులో? మీ బైబిల్ లేదా? అది మహాసభಯಲ್ಲಿ అంటే ఎక్కడంట? మహాసభ, మెగా కాన్ఫరెన్స్. మహాసభಯಲ್ಲಿ అది బహు జనర ముందే స్తుతిಸುವೆನು. ఆమె చెప్పట్లేదండి ఎవరు? హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు ఎక్కడ పవర్ ఉంటుందంటే, ఎంత మంది ఉంటే అంత పవర్ ఉంటుంది. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఆరాధన చేస్తే ఎవరికి వస్తావు చెప్పండి? అంటే దేవునికి తెలుదా ఆల్రెడీ ప్రభు నువ్వు గొప్ప అంటే దేవునికి తెలుదా? నువ్వు చాలా పరిశుద్ధుడు ప్రభు అంటే దేవునికి తెలుదా? తెలుసు ఆల్రెడీ. కానీ ఆయన గురించి తెలియని ముందు చెప్పు. ఆమె చెప్పట్లేదు ఎవరు? అన్యుల ముందు కూర్చొని నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిస్థితుల్లో అతి పరిశుద్ధుడైన దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, ఆయన అందరికీ రక్షకుడే ఉన్నాడు, లోకమంతటికి తానే రక్షకుడు. నన్ను ఇక్కడి నుంచి దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానం తీసుకొచ్చాడు. ఎవరు పట్టించుకున్నప్పుడు దేవుడు నన్ను పట్టించుకున్నాడు. ఎక్కడో పడిపోయిన దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. నా కుటుంబాన్ని దేవుడు పైకి లేవనెత్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు బాగు చేస్తాడు అని అలా సాక్ష్యముతో నువ్వు చెప్తున్నప్పుడు దేవుని నామానికి గొప్ప మహిమ వచ్చేస్తుంది. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు తలుపులు వేసుకొని లోపల కూర్చొని ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అందరికి వినపడాల్సిన పని లేదు, కానీ నీ స్తుతి, నీ ఆరాధన, నీ మహిమ అందరికి వినపడాలి. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. మీరు గమనించండి, ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అంతా రివర్స్ చేస్తాం. ఎందుకో మరి? ఆరాధన చేస్తున్నప్పుడు అంతా ఒంటరిగా చేస్తాం, బాగా స్తుతులు పాడుకుంటాం. ప్రార్థన చేయాలన్నప్పుడు అందరి ముందు చేస్తాం. ఎందుకో మరి? దేవా నా ఆర్తధ్వని గమనించండి ప్రభువా. అవసరం లేదు, నువ్వు ఒకటి సపరేట్గా నువ్వు ప్రార్థన చేసుకో. అవన్నీ ఆ పర్సనల్ ప్రేయర్లు అవన్నీ. పొగుడుతున్నప్పుడు అందరి ముందు పోడాలి. ఆమె చెప్పట్లేదు. దేవుడితో మాట్లాడుతున్నాడా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 25th చాప్టర్ 25వ అధ్యాయము.
16:25 కదమ్మా. ఎవరు చదువుతున్నారు? కరెక్ట్ అమ్మా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి. ఆరాధన చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది? అందరికి తెలిసిన వాక్యమే. ఆరాధన చేస్తూ ప్రార్థన చేసి ఏమైందంట? భూకంపం వచ్చిందంట. భూకంపం వచ్చిందంట. మొత్తం ఏమది? జైలు కదిలిపోయిందంట. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాత్రం అందరూ మిస్ అయ్యే మాట ఏంటంటే, అక్కడ చూడండి, నా బైబిల్లో చాలా పెద్ద అంటలు వేసి దాన్ని రౌండప్ చేసింటారు. రెండు మాటలు. ఖైదీలు వినుచుండిరి. ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఎవరు విన్నారంట? ఖైదీలు వింటున్నారంట. వీళ్ళు ఆరాధన చేయడం ఇంపార్టెంట్ కాదు, స్తుతి చేయడం ఇంపార్టెంట్ కాదు. ఖైదీలు వినేలాగా దేవుని ఆరాధన చేశారు. వీళ్ళిద్దరు తెలుసు ఆల్రెడీ దేవుడు ఎంత గొప్పోడు. వీళ్ళిద్దరు కాదు తెలుసు ఆల్రెడీ దేవుడు ఎంత గొప్ప. కానీ వీళ్ళిద్దరు కాదా కావాల్సింది? ఎవరు కావాలి? వీళ్ళు కూర్చొని దేవుని ఆరాధన చేస్తుంటే ఖైదీలందరూ వింటున్నారు. కన్నడలో చాలా బాగుంటుంది. లక్ష్య విట్టు కేಳುತ್ತಿದ್ದರು. అంతేనా? లక్ష్యం ఉంది కదా. సెరేలిద్దరు అందరూ చాలా నిమగ్నం అయిపోయి చాలా జాగ్రత్తగా వింటున్నారంట. దీంతో పాటు ఇంకొక చిన్న మాట చెప్తాను. ఖైదీలు లక్ష్య విట్టు కేಳುತ್ತಿದ್ದಾరంటే అర్థం ఏంటంటే, వీళ్ళు పాడే పాటలకు అర్థం ఉంది. అంటే అర్థమైందండి మీకు? వీళ్ళు పాడే పాటలకి అర్థం. అందుకే చాలామంది అర్థం తెలియకుండా పాడుతున్నప్పుడు, లేకపోతే అర్థం లేని పాటలు పాడుతున్నప్పుడు చాలా కోపం వచ్చేస్తుంటుంది నాకు. పాట పాడుతున్నప్పుడు ఏం చేయాలి? అర్థం తెలుసుకొని పాడాలి. అర్థం లేని పాటలు కూడా పాడకూడదు. మళ్ళీ సరే అక్కడ వెళ్ళిపోతే లేట్ అయిపోతుంది. సో వీళ్ళు పాడుతున్నప్పుడు అంట ఈ పాటలు ఎవరికి అర్థమైనాయంట? ఖైదీలకు అర్థమైనాయంట. అంటే నీ పాటలు ఎట్టుండాలి? ఖైదీలకు అర్థమయ్యేలా ఉండాలి. మనం చాలా గ్రంథికంగా మాట్లాడితే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నీకు తప్ప ఎవరికి అర్థం కాదు ప్రపంచంలో. వాళ్ళు ఎందుకు పనిలేక? నీ స్తుతి అందరికి వినపడాలి కదా. ఆమె చెప్పట్లేదు గారు. చాలా సరళంగా వింటున్నప్పుడు గుండెలు కోసుకుని పోవాలి. అలాగే ఖైదీలు చాలా లక్ష్యం నుంచి అసలు ఈ పాటలు పాడుతుంటే ఎవరు ఈ దేవుడు అనుకున్నారంట వీళ్ళు. ఏమంటారు? ప్రిజన్ ఏమంటారు? చెరసాలలో దేవుని స్తుతించడం ఏంటి అసలు? చెరసాలలో ఏడవాలి కదా, చెరసాలలో బాధపడిపోవాలి కదా, ఆర్తనాదంతో ప్రార్థనలు చేయాలి కదా. వీళ్ళంటే ఇక్కడ చాలా వెరైటీగా దేవుని స్తుతిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దేవుని శక్తి అంటే వాళ్ళు గుర్తించారు. వాళ్ళకి తెలుసు మేము ఇక్కడికి వచ్చింది తప్పు చేసి రాలేదు. ఏం చేసినాము? మా దేవుని నామను ఊరేగిస్తే ఇక్కడికి వచ్చాము. నామను ఊరేగించుకుని అంటాడు వాళ్ళు. అందుకు అక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా దేవుని గంతులు ఇస్తూ పాటలు పాడుతున్నప్పుడు అప్పుడు ఏమైంది? దేవునికి ఎక్కడ మహిమ కలుగుతుందో, ఎక్కడ ఆరాధన కలుగుతుందో, ఎక్కడ సువాసన వస్తుందో అక్కడ రాకుండా ఉండలేడు దేవుడు. అంతే. ఆమె చెప్పట్లేదు ఎవరు? ఎక్కడ సువాసన వస్తుందో అక్కడ రాకుండా ఉండలేడు. అంతే. ఒకవేళ అక్కడ వస్తున్నప్పుడు నీ చేతికి సంఖ్యలు ఉంటే, ఒకవేళ దేవునికి అడ్డుకారం ఏముంటే అవన్నీ పగలకూడని వచ్చేస్తాడు. అంతే. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు వచ్చినాడంటే జాగ్రత్త. వచ్చిన వెంటనే మొత్తం పగిలిపోయింది. మొత్తం జైలు గోడలు పగిలిపోయినాయి. పగిలిపోయిన వెంటనే ఖైదీలు ఏం చేయాలి? పారిపోవాలి. కానీ వీళ్ళు ఖైదీలు కాదు కదా, అందుకే పారిపోలే. పగిలిసీలు ఏం చేసినారు? పోలేదు, ఇక్కడే ఉన్నారు. వెళ్ళిపోండి అంటే లేదు, పోయి ఇక్కడే ఉంటాం మేము. హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, పబ్లిక్గా దేవుని ఆరాధన చేయాలి. దేవుని ఆరాధన చేయాలంటే నేను పబ్లిక్లో కూర్చొని పాటలు పాడమని చెప్పట్లేదు. నీ పొగడత అందరికి వినపడాలంటున్నాను. అది నా పాయింట్. అది నీ థ్యాంక్స్ గివింగ్ అందరికి వినపడాలి. ఆమేన్. ప్రకాష్ అంకుల్ది ఒక 50th బర్త్డే అనుకుంటా. అప్పుడు ఆ బర్త్డే అప్పుడు నేను ఒక వాక్యం చెప్పిన. ఆ వాక్యం నాకు చాలా ఇష్టము. ఆ వాక్యం ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఎస్, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఇది నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఇది ద బుక్ ఆఫ్ డిట్రానమీ 12th chapter 7th verse. బాగా కన్నడలో చదివేవాళ్ళు, తెలుగులో చదివేవాళ్ళు బాగా మైక్ చేసి గట్టిగా చదవండి. ఏం ಮಾಡಬೇಕಂತೆ? ప్రేయర్ కదా. ఏముందంటే తప్పు రాసినారా బైబిల్లో? సరే చదవమా. కూటానుందా ఊటానుందా? ఊట. ప్రేయర్ కదా. గట్టిగా చదవ ఒకసారి అయితే చూద్దాం. ಊಟ ಮಾಡಿ అది నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే అదే. ఆమె చెప్పట్లేదు ఎవరు? ఎందుకండి డబ్బులు ఖర్చు ఊరికే? ఇంత పెద్ద మీటింగ్ అవసరం ఉందా మీకు? అవసరం ఉండి ఎంత పెట్టడం? ప్రపంచంలో ఎవరు అంకుల్
మిమ్మల్ని అనట్లేదు. ప్రపంచంలో ఎవరు 50 దాటట్లేదా? అవసరమా ఇప్పుడు ప్రేయర్ పెట్టడం మీరు అని అనుకునే వాళ్ళకి వాక్యం ఇది. ఆమె చెప్పట్లేదు ఎవరు. ఇప్పుడు చిన్న చిన్న దానికంతా ప్రేయర్ పెట్టుకోవాలా? చిన్న చిన్న థ్యాంక్స్ పెట్టుకోవాలి మరి. అక్కడ ఉంది బైబిల్లో. చూడండి ఏముంది, 12:7 చదువుతున్నారు చూడండి. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవాని సన్నిధిని ఏం చేయాలంట? ఏం చేయాలి? భోజనము చేసి. అంటే కాసిన బిర్యానీ వండుకోవాలి రోజు. బిర్యానీ ఉండాలంట రోజు. ఉందాట బిర్యానీ లేదు కానీ అక్కడ మామూలుగా ఒరిజినల్ హీబ్రూ భాషలో బిర్యానీ ఉంటుంది. భోజనము చేసి మీ చేతి పనులన్నిటిందు సంతోషింపవలెను. కన్నడలో బాగుందన్నమాట. మీ ప్రయత్నములన్నీ దేవుడు సఫలపరిచాడట. అంటే మీ ప్రయత్నాన్ని దేవుడు సఫలపరిస్తే మీరు పబ్లిక్గా దేవుని ఆరాధించాల్సిందే. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే థ్యాంక్స్ ప్రేయర్ అంటే ఎవరు రారు, భోజనంలో అంటే వస్తారు. కాబట్టి భోజనంలో పెట్టి ఏం చేయాలి? ఎప్పుడు వచ్చినలే కాకుండా క్రొత్తవారు కూడా అనేకులు కదా, అనేకుల మధ్యలో ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అప్పుడు చెప్పాలి. ఏం చెప్పాలి? అందరూ దాటడం వేరే, నేను దాటడం వేరే. అందరూ బాగుపడడం వేరే, నేను బాగుపడడం వేరే. అందరూ ఇండ్లు కట్టుకోవడం వేరే, నేను కట్టుకోవడం. అప్పుడు చెప్పాలి, నా దేవుడు ప్రత్యేకమైన వాడు, నన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించాడు, నా దేవుడు ఒక ప్రత్యేకమైన రక్షణ ఇచ్చినాడు, దేవుడు నన్ను ఇలా కొనసాగింపజేస్తా ఉన్నాడు, దేవుడు నాకు ఆనందం ఇచ్చాడు, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని సమాధానం దేవుడు నాకు ఇచ్చాడు, ఆశీర్వాదంతో పాటు దేవుడు సంతోషం ఇచ్చాడు. ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. ఇది కదండి, ఇది కదా థ్యాంక్స్ గివింగ్ అంటే. సో థ్యాంక్స్ గివింగ్ చేస్తున్నాడు ఏం చేయాలి ప్రియులారా? చెప్పండి. చెప్పట్లేదు మీరు మేము చెప్పట్లేదు. అడే నువ్వు చదివినావు కదా మా ఆన్సర్లు. చాలా స్పిరిచువల్ ఆన్సర్లు చెప్తున్నావు మీరు. సరే చెప్పండి ఏం చేయాలా? థ్యాంక్స్ గివింగ్ పీరియడ్ ఫస్ట్ ఏం ఉండాలా? అది గట్టిగా చెప్పు. అందరు భోజనం పెట్టి ఏం చేయాలి? అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రార్థన ఉందని పిల్లకూడదు. ఏం చెప్పాలి? ఫస్ట్ భోజనం రండి, చిన్న ప్రార్థన కూడిక. అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా వస్తారు. ఆ భోజనం ఐటమ్ కూడా చెప్పుకోవాలంటే ఇట్లా 10 ఐటమ్లు ఉంటాయి. ఇది ఈ స్వీట్ ఒకటి ఇట్లా చేసినాము, ఇవాళ యాక్ బేకాకి తప్ప. అప్పుడు అంటే అప్పుడు చెప్పాలా? ఎప్పుడేం చెప్పాలా? దేవుడు మాకు ప్రత్యేకమైన కార్యం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. సో నేనేమంటున్నానంటే దేవుని కోసం ఖర్చు పెట్టేది, దేవుని మహిమ కోసం ఖర్చు పెట్టేది వ్యర్థం కాదు. అంటే ఇప్పుడు మరి మళ్ళీ ఈ వాక్యం విని ఇన్స్పైర్ అయిపోయి అప్పులు చేసి మరి చేయొద్దండి, నా మీద కావద్దండి. మీరు ఫ్రెండ్ తను చెప్పినాడు పెద్ద అర్జెంట్ ఫంక్షన్ పెట్టాలని ఇప్పుడు నేను అని చెప్పి బ్యాంకులో పోయి అప్పులు తీసుకొని అట్లా చేయొద్దు, నా మీదకి రావద్దండి. ఉన్న దాంట్లో గొప్పగా చేయండి అంతే. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మెసేజ్ టైటిల్ ఏంటి? రికగ్నైజ్, రెస్పెక్ట్, రిజాయిస్. ఫస్ట్ ఏం చేయాలి? రికగ్నైజ్ చేయాలి, తర్వాత రెస్పెక్ట్ చేయాలి, తర్వాత ఫస్ట్ మన దేవుని మన దేవుడు చేసిన అద్భుతాన్ని గుర్తించాలి, గౌరవించాలి, గణపరచాలి. ఎలా గణపరచాలి? భక్తుల సమాజంలో అందరికి వినబడేలాగా దేవుని నామాన్ని పైకెత్తాలి. ఒక మాట గమనిస్తున్నా చూడండి, ఒక మాట చెప్తున్నా వినండి. చాలా మంచి సూక్ష్మమైన మాట. మీరు నా జీవితంలో నేర్చుకున్న దగ్గర నుండి చూసిన విషయం ఏంటంటే, దేవుని ఎక్కువ ఎవరైతే మహిమపరుస్తారో దేవుడు చాలా గొప్ప స్థానంలో ఉంచుతారు వాళ్ళని అంతే. దీనికి ప్రూఫ్ చెప్పమంటే గంటసేపు చెప్పగలను. దేవుని మహిమపరచడం నేర్చుకున్న వాళ్ళు లైఫ్లో చాలా హై ప్లేసెస్లో ఉన్నారు, చాలా టాప్ ప్లేసెస్లో ఉన్నారు. దేవుని మహిమ కోసము ఖర్చు పెట్టడానికి వెనకాడిన వాళ్ళు చాలా టాప్ ప్లేసెస్లో ఉన్నారు. నా కళ్ళారు మన చర్చిలో చాలామంది ఉన్నారు. అంటే ఇది చేస్తే దేవునికి మహిమ వస్తుందంటే ఫస్ట్ ఆడు ఉంటారు వాళ్ళు. ఆమె చెప్పట్లేదు. అలాంటి వారిని దేవుడు ఎక్కడ ఏం చేస్తాడు? ఇంకా ఎక్కువ మహిమపరచేలాగా చేస్తాడు. ఆమేన్. ఇంకా దేవుడు గణపరిచేలాగా చేస్తాడు. నేనేమంటున్నా జాగ్రత్తగా వినండి. దేవుడు చేసిన కార్యాలని ఒక మాట, నేను ఒక పాట రాసినాను అనుకోండి, మంచి పాట రాసినాను, చాలా మంచి వర్డ్స్, మంచి పాట రాసినాను. పాట రాసుకొని నేను బుక్లో రాసుకొని అట్లా పెట్టేసినాను అనుకోండి, అసలు బయటికి రాలేదనుకోండి, ఆ పాట రాసినట్ట రాయనట్టే. అదేం చేయాలి? బయటికి రావాలి. దేవుడు గొప్ప కార్యం చేసినాడు, ఆ కార్యం గురించి చెప్పకపోతే దేవుడు చేసినట్టే చేయనట్టే ఇంకా. ఎందుకంటే లేనట్టే ఇది. దాన్ని చెప్తేనే చేసినట్టు చెప్పాలి. ఎంత బాగా చెప్తే అంత బాగా చేసినట్టు. ఒకవేళ ఎర్ర సముద్రం గురించి బైబిల్లో రాయకపోతే ఎర్ర సముద్రము 2 పాయలందరూ తెలియదు మనకు. మీకు విషయం తెలుసా? యేసుక్రీస్తు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక పారివాళం ఉంటుంది కదా,
అది పడిపోతే కింద చెట్టు నుంచి కింద పడిపోతే దాన్ని తీసుకొని అట్లా జీవం ఉంది దాన్ని మళ్ళీ దేవుడు దాన్ని బతికించినాడంట. నమ్ముతారా మీరు? నమ్మరు. ఎందుకు? ఇది పిట్ట కథ కాబట్టి, బైబిల్లో లేదు కాబట్టి. ఆమె చెప్పట్లేదు. అది నిజమై ఉండొచ్చు కానీ బైబిల్లో లేదు కాబట్టి నమ్మలేదు. అది అర్థమైందండి? ఒకవేళ యేసుక్రీస్తు చేసినా చేయకపోయినా అది చేయనట్టే. ఎందుకు? దానికి రికార్డు లేదు కాబట్టి. అర్థం కావట్లేదు మీకు? హల్లెలూయా. చాలా మందికి దేవుడు ఇక్కడ భయంకర రోగాన్ని స్వస్థపరిచాడు, కానీ అది రిపోర్ట్ లేనంత వరకు చేయనట్టే ఆల్మోస్ట్. సో నేనేమంటున్నానంటే అందరికి వినబడేలాగా దేవుని స్థుతించండి. స్థుతించండి అంటే మళ్ళీ మీరు ఇంకా డైరెక్ట్గా పాటలు పాడి అందరు వాళ్ళు బాధపడద్దండి. మళ్ళీ మన గొంతు ఇవని వాళ్ళు ఇంకా చర్చికి రాకుండా పోతారు. వాళ్ళు ఎట్లా పాడతారు చర్చిలో? వద్దులేప మాగదు అట్లా. గణపరచడం అంటే నేను పాటలు పాడమని చెప్పట్లేదు, దేవుని పొగడాలి, దేవుని నామాన్ని పైకెత్తాలి. హల్లెలూయా. ఏమంటే మీ అయినంత మటుకు మీ జీవితం అంతా దేవుని మహిమ కోసమే ఖర్చు పెట్టండి. దేవుని మహింపడాలంటే మహింపరచబడాలి. ఆమేన్. సో దేవుని మహింపరచబడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చెప్పండి. దాన్ని గుర్తించాలి మనము, తర్వాత దాన్ని గౌరవించాలి, తర్వాత దేవుణ్ణి గణపరచాలి. దేవుడు మాట్లాడుతున్నాడా? ఎస్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? రెఫరెన్స్ చాలా ఉంటే నాకు టైం లేదు కాబట్టి నేను చూపించలేదు. నన్ను నమ్ముతారని నమ్ముతున్నాను. ఆమేన్. సో ఇంకొక రెఫరెన్స్ చెప్పి నేను ముగించేస్తాను. 102వ కీర్తన 18వ అధ్యాయం 18వ వచనం. Let this be recorded for future generations. So that the people not yet born will praise the Lord. మీకు అర్థమైందండి? So the people that not yet born will praise the Lord. కన్నడలో తెలుగులో చాలా తెలుగు లేదా నేనే చదువుతున్నాను. సరే చదువుతున్నా వినండి. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చోబడినప్పుడు ఎంత 18 కదా, 102:18. ఆ వాక్యం లేదు ఇక్కడ. తెలుగులో లేదన్నమాట. 102:18లో సాత్విక్ ఇంకోసారి మాట చూసి చాలా బాగుంది ఇంగ్లీష్లో. లెట్ దిస్ బి రికార్డెడ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. హల్లెలూయా. చూసారా? దేవుని కార్యాలు అంటే ఏం చేయాలంటే రికార్డ్ చేయాలంట. మన మెసేజ్లు కాదు, దేన్ని రికార్డ్ చేయాలంట? దేవుని రికార్డ్ చేసి పెట్టండి. ఎందుకంటే ఇంకా పుట్టలేదు కొంతమంది, వాళ్ళ కోసం రికార్డ్ చేయమంటున్నాడు. ఫర్ ఎ పీపుల్ నాట్ ఎట్ బోర్న్, వాళ్ళ కోసం రికార్డ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి నేను రిపీట్ చేసేలేదు దేవుడు, మళ్ళీ దేవుడు కొత్తగా చేస్తాడు కాబట్టి. ఆమె చెప్పలేదండి ఎవరు? ఇలాంటి అద్భుతాలు మళ్ళీ దేవుడు చేయడు. ఫ్రెష్ జనరేషన్కి ఫ్రెష్ అద్భుతాలు చేస్తాడు మళ్ళీ. ఆమె చెప్పట్లేదండి ఎవరు? దేవుడు వాళ్ళకి చేసినట్టు నీకు చేయడు. నీకు చేసి నీకే కాబట్టి నువ్వు రికార్డ్ చేసి పెట్టుకో. ఆమేన్. అందుకే దేవుడు ఒకసారి ఎర్ర సముద్రం మార్చినాక తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేసలేదు దేవుడు. గాడ్ ఈజ్ నాట్ కాపియర్. ఆయన జెరాక్స్ మిషన్ కాదు, ఆయన క్రియేటర్. ఆయన ఆమేన్. ఆయన సృష్టికర్త, కాపీ కొట్టే దేవుడు కాదు. వాళ్ళకి జరిగినట్టే నాకు జరగలేదు కదా. అందుకే దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ జనరేషన్లో జరిగిన వాళ్ళంతా రాసి పెట్టుకోవాలి, రికార్డ్ చేయాలి. పాటల రూపం రాస్తారు, బుక్కుల రూపం రాస్తారు, ఎట్లనే చేయండి. కాకపోతే రాబోయే తరం వాళ్ళు మీ దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడా అని ఆశ్చర్యపోయేలాగా చేయాలి. ఒకవేళ రికార్డ్ చేయబడలేదంటే మీ జనరేషన్లో దేవుడు ఏం చేయనట్టే. ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. ఎందుకు దావీదు గురించి మనం ఎందుకంటే అంతా అట్లా రాశాడు కాబట్టి. ఆమేన్. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే యవనస్తులారా మీరు కొంచెం ఏమంటారు దాన్ని ఎంకరేజ్ కండి ఈ వాక్యంతో. సో బుక్కులు రాయండి, పాటలు రాయండి. ఎట్లా అంటే ఏం చేసినా కూడా ఇంటర్నెట్లో కానీ ఎక్కడన్నా కానీ మన దేవుడు చేసిన కార్యాల గురించి ప్రెజెన్స్ ఉండాలి. ఆమేన్. సో రికగ్నైజ్, రెస్పెక్ట్, రిజాయిస్, రికార్డ్ అండ్ ఈ మొత్తం ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయండి. కీప్ రిపీటింగ్ దిస్. ఓకే, అర్థమైందా? 3 hours కాదు, 5 hours. ఓకే. సో గుర్తించాలి, గౌరవించాలి, గణపరచాలి,
రికార్డ్ చేయాలి, తర్వాత ఇదే కార్యం మళ్ళా ఒక లూప్ లాగా రిపీట్ చేస్తూ ఉండాలి. ఇదే మన క్రైస్తవ జీవితం. ఆమేన్. మనకున్న పని ఒకటే ఈ లోకంలో ఏంటది? దేవుణ్ణి మహిమపరచడం, మహిమకరంగా జీవించడం. హల్లెలూయా. దేవుడు వాక్యం దీవించిన. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పిల్లలు. మహాపరిశుద్ధుడ యేసయ్య నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రం ప్రభువా. ఈ వాక్యానికి ప్రభువా ప్రతిఫలం చూసి కృపను గురించి ప్రార్థిస్తున్నాం నాయన. అవును తండ్రి, మీరు చేసిన కార్యములు గొప్పవి నాయన. మీరు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు, మేమందరూ కలిసి నేను ఆరాధించడానికి, స్తుతించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి స్తోత్రం. నీ మాటలు వినడానికి ప్రభు గొప్ప భాగ్యం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు, వాక్య ప్రకారం మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. మనమందరూ కూడా మన కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవాధిపతిపైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామను బట్టి తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు మేము చెల్లించుకుంటున్నాం. ఇక ఉదయకాల సమయంలో సంఘ ఆరాధనలో పరిశుద్ధుడా, మీరు మాకు తోడుగా ఉండి మా మధ్యలో ఉండి మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలు నాయనా. పాటల ద్వారా, స్తుతి ఆరాధనలో, సాక్షుల ద్వారా, వాక్య పరిచర్యలో, కానుక సమర్పణలో దేవా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రం. అలాగే నీ బలలో పాల్గొనే గొప్ప కృపను, ఆధిక్యతను, ధన్యతను దేవా మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయనా. మీరు అక్కడ పర్యంతరము ప్రభువా నీ సన్నిధిలో నీకు నమ్మకమైన సాక్షులుగా మేము నిలబడాలి నాయనా. అటు కృప దయచేయండి. అలాగే నీ మహిమగణ పరిచర్లో సమర్పించబడిన కానుకను బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను, వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించు. అది నీ మహిమగణ పరిచర్లు ఉపయోగించుకో దేవా నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ వారంలో, రాబోయే వారంలో తండ్రి ఎందరైతే బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకొని పోతున్నారో బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాం నాయన. పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించు దేవా నీకు స్తోత్రం. అలాగే నా ప్రభువ చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాం నాయన. వచ్చిన ఒక్కొక్కరు కూడా నీ కృపలకు జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరును దీవించండి, వ్యక్తిగతంగా ఆశీర్వదించండి ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించిన ఆయన. ఇంకా ప్రభువా ఇంకా అనేక మంది రాలేని వారు ఉన్నారు. వారు కూడా ప్రభువా మరి ఆదివారం మేమందరం కూడా కలుసుకొని నిన్ను ఆరాధించే కృప దయచేయి. తిరిగి మేమందరం మా గృహాలు వెళుతుండగా పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి మాకు తోడుగా రానియండి. రాబోయే వారమంతా నీ కృపా క్షేమములే మా అందరి వెంట ఉంచి కాపాడండి నాయన. జరగబోయే 3వ ఆరాధనలు కూడా పరిశుద్ధాత్మడ మీరు తోడు నడిపించమని మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.